హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటింట్లో చూపించే రెసిపీ ఏంటంటే, సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లి వెల్లుల్లి లేకుండా కరకరలాడే బెండకాయ పకోడీ వేసి చూపించబోతున్నానండి. ఈ బెండకాయ పకోడీ కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒక 1/2 kg వరకు బెండకాయలు తీసుకున్నాను. ఇవి లేత బెండకాయలండి. వీటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయల్ని ముచ్చుకలు తీసుకోవాలండి. ఆ చివర ఈ చివర కట్ చేసేసుకొని ఒక్కొక్క బెండకాయని 5 భాగాల కింద కట్ చేసేసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, బెండకాయతో ఎప్పుడు కూరలు కాకుండా పచ్చడి కాకుండా ఇలా ఒకసారి బెండకాయ పకోడీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ బెండకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. ఇలా బెండకాయ ముక్కల్లో అన్ని గింజలు తీసేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే మనం పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, కొంతమందికి బెండకాయతో ఏ రెసిపీ చేసినా ఇష్టపడరండి. ఎందుకంటే జిగురుగా ఉంటుందని చెప్పేసి దూరం పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా బెండకాయతో జిగురు లేకుండా పకోడీ వేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదా. దాంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలండి. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్ని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఈ బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే ఈ బెండకాయ పకోడీలోకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా ముక్కలకి పిండి పట్టేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా నీళ్లు పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ బెండకాయ ముక్కలు పొడిలాడేలాగా ఈ పిండిని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పిండిని కలిపేసేసుకోవాలండి. బెండకాయ పకోడీ వేసుకోవడానికి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. బెండకాయ ముక్కలకి లైట్గా పిండి అతుక్కునేలా కలుపుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బెండకాయ ముక్కలు విడివిళ్ళాడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పకోడీ వేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా బెండకాయ మిశ్రమాన్ని. ఇప్పుడు ఈ బెండకాయ మిశ్రమాన్ని పకోడీల కింద వేసేసుకోవాలండి. ఇలా బెండకాయ పకోడీలని పొడిగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెండకాయ పకోడీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలాగే గరిటతో 2 వైపులా తిప్పుకుంటూ ఈ బెండకాయ పకోడీని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెండకాయ పకోడీ మంచి బంగారపు రంగులోకి వచ్చేసాయి కదా. అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఈ బెండకాయ పకోడీ. ఇప్పుడు ఒక జాలగరిటలోకి ఈ పకోడీ వేసేసుకుందాము. ఎక్స్ట్రా నూనె అంతా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ పకోడీని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతేనండి, సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఇలా బెండకాయ పకోడీ కింద వేసేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే బెండకాయ పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ పకోడీ టీ టైమ్ స్నాక్స్ కింద తినవచ్చు. అంతేకాకుండా ఈ బెండకాయ పకోడీని సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ కింద తినడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పకోడీ ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పకోడీలు. ఇలా తుచ్చిన వెంటనే అలా తుడిగిపోతున్నాయండి. నూనె కూడా తక్కువగా పీల్చాయండి ఈ బెండకాయ పకోడీ. అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయతో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా కరకరలాడే బెండకాయ పకోడీ వేసుకొని వేడివేడిగా తినేయచ్చండి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఈ బెండకాయ పకోడీ అనేది. అలాగే కరకరలాడే ఈ బెండకాయ పకోడీని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ బెండకాయ పకోడీని మనం నూనెలో డీప్ ఫ్రై చేసాం కనుక జిగురు అనేది ఉండదండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా బెండకాయతో జిగురు లేకుండా పకోడీ వేసి పెట్టండి. కాదనకుండా తినేస్తారండి. అంతా బాగుంటాయండి. ఇంకా చెప్పాలంటే చాలా హెల్దీ కూడా అండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి ఇలా బెండకాయతో కరకరలాడే వేడివేడిగా పకోడీ వేసి చూడండి. అలాగే టేస్ట్ చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా